హై ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024లో ప్రతి ఒక్క టీం అయితే ఒక్కొక్క మ్యాచ్ ఆడింది. అండ్ ఆ పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, ఏ టీం స్ట్రాంగ్ ఉంది అనే వీడియోలో చూద్దాం. సో స్ట్రాంగ్ అనిపించిన టీం ఏదో కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ చూసేవారంతా ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఐపీఎల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూసినట్లయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ చివరిలో ఓడిపోయింది. అండ్ ముంబై ఇండియన్స్ కూడా ఈజీగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ ఓడిపోయింది. సో ఈ రెండు టీమ్స్ కూడా మనకు మ్యాచ్ 27th నాడు ఉంది. దీనికోసం వెయిట్ చేసేవారు కూడా వీడియోని లైక్ చేయండి. అండ్ మనం చూసినప్పుడు చాలా స్ట్రాంగ్గా మ్యాచ్ గెలిచిన టీం అయితే పాయింట్స్ టేబుల్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ రెండు కూడా ఫెంటాస్టిక్ ఉన్నాయి. ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది, టేబుల్ టాప్లో కూడా ఉంది ఈ టీం. అండ్ అదేవిధంగా మీరు చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ నెంబర్ 2లో ఉంది టేబుల్లో, చాలా స్ట్రాంగ్గా ఉంది బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండు కూడా. సో ఈ టీం కూడా ఈసారి ఒక స్ట్రాంగ్ టీమ్గానే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. సో ఈ టీం కూడా బ్యాటింగ్ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో కూడా చాలా బాగా రాణించారు అండ్ చాలా ఈజీగానే గెలిచారు. అండ్ నెక్స్ట్ గుజరాత్ టైటన్స్. సో ఈ టీం చూస్తేనేమో చాలా వీక్గా కనిపిస్తుంటుంది, కానీ వీళ్ళ ఆట మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో గెలుస్తున్న ముంబై ఇండియన్స్ని ఓడించారు, 4th ప్లేస్లో ఉన్నారు టేబుల్లో. అండ్ నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్. సో వీళ్ళు స్టార్టింగ్ ఈజీ గెలుస్తారనిపించారు, చివరిలో ఓడిపోతారనిపించారు. అండ్ వీళ్ళ హిట్టింగ్ ఆండ్రీ రసెల్, రింకు సింగ్ మొదలైన హిట్టర్స్ అయితే బాగున్నారు. ఈ టీం స్పిన్లో అత్యంత స్ట్రాంగ్గా ఉంది. సో ఈసారి గట్టి కాంపిటీషన్ ఇచ్చేలానే ఉంది ఈ టీం అయితే. నెంబర్ 6లో సన్ రైజర్స్ హైదరాబాద్. సో కాస్తలో మిస్ అయింది. హెన్రిచ్ క్లాసెన్ ఒకడు చెలరేగాడని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళ టీంలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. అయినా కూడా బ్యాటింగ్లో హెన్రిచ్ క్లాసెన్ మాత్రం ఒక్కడు సింగిల్ హ్యాండ్తో గెలిపించే ప్రయత్నం చేశాడు. అండ్ నెంబర్ 7లో ముంబై ఇండియన్స్ కొద్ది తేడాతో ఓడిపోయారు కాబట్టి. అండ్ ముంబై ఇండియన్స్లో వీళ్ళు టీమ్గా కలిసి ఆడడం మీదనే మెయిన్ ఉంటుంది. అండ్ స్పిన్నర్ సరిగా లేరు ఈ టీంలో. సో అంతలా కనిపించలేదు ఫస్ట్ మ్యాచ్లో టీం అయితే. అండ్ టీం కూడా కలిసిమెలిసి ఉండట్లేదు, చాలా గొడవలు అని చెప్పి రీల్స్ కూడా వస్తున్నాయి. అండ్ అవి మనం మ్యాచ్లో కూడా చూసాం. అండ్ నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం కూడా అంత ఇంప్రెసివ్ అనిపించలేదు ఫస్ట్ మ్యాచ్లో. అండ్ ఆర్సీబీ ఎవ్రీ సీజన్ ఎంతో హైప్తో వస్తుంది, కానీ హైప్ తగ్గట్టు ఆడట్లేదు ఆర్సీబీ. స్పిన్ బౌలింగ్ అయితే డిజాస్టర్ అని చెప్పొచ్చు ఈ టీంది. అండ్ నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. సో ఈ టీంలో మంచి బ్యాటింగ్ అయితే చూపించారు వీళ్ళు, కానీ బౌలింగ్లో చూపించాల్సి ఉంది. సో మొత్తానికైతే ఒకటే మ్యాచ్ అయింది కాబట్టి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక మ్యాచ్లో ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది ఇది.